గారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు ఫాలో అయ్యి ఉంటారా అనుకుంటున్నాను నేను. ఈ శాంతి భద్రతల విషయంలో చాలాసేపు మాట్లాడారు. అయితే మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే నేరస్తుల్ని రకరకాల రూపాల్లో ట్రాపులో పెడతా ఉంటారు నేరస్తులు ప్రజల్ని. ఈ ట్రాప్లో పెట్టే విషయంలో ఇటు ప్రభుత్వము పోలీసులు అటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అనేది ఆయన ఓవరాల్గా ఇచ్చిన ఒక కాల్. అయితే ఇస్తూ ఏమంటారంటే శాంతి భద్రతల పైన ప్రభుత్వము పోలీసులు ఒక భరోసా కల్పించాలి ప్రజలకు అనేది ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయం. ఆ మాట ఇప్పుడు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీరు? ఎలా ఉంది సిచ్యువేషన్? ఇప్పుడు వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు కూడా నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు శాంతి భద్రతలు ఏ ప్రభుత్వానికైనా చాలా ఇంపార్టెంట్ అండి. శాంతి భద్రత లేని ప్రభుత్వం అది ఎంత మంచి ప్రభుత్వంగా, ఎంత ప్రజలకు సేవ చేసే ప్రభుత్వమైనా తేలిపోతుందండి ప్రజల దృష్టిలో. శాంతి భద్రత అనేది ఏ ఏ వ్యవస్థ అయినా అది నిలబడాలంటే శాంతి భద్రతలు బాగుండాలి. అక్కడే ఏంటంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలి. చట్టానికి రాజకీయాలు, చట్టానికి అధికారమా ప్రతిపక్షమా ఎవరు అనేది ఉండకూడదండి. చట్టం అనేది అందరికీ సమానం, అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. ఆ పద్ధతిలో కనుక చట్టాన్ని అమలు జరిపే పద్ధతిలో ఇంపార్షియల్గా పోలీస్ వ్యవస్థ అది పనిచేయాలి. అధికారంలో ఉండేటువంటి పార్టీ దాన్ని పని చేయించడానికి తోడ్పడాలి. అట్లా కాకుండా తమ స్వప్రయోజనాలకు, తమ రాజకీయ ప్రయోజనాలకు, తమ మనుషులకు ఓ రకము, ఇంకోరికి ఇంకో రకము చేస్తారనుకోండి, అది అనివార్యంగా శాంతి భద్రతలు నష్టపరచడానికి లేదా శాంతి భద్రతలు మృగ్యం కావడానికి అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అదే. శాంతి భద్రతల్ని నాకు తెలిసి ఆ రోజుల్లో డీజీపీ కంటే కూడా వీళ్ళ తరఫున ఒక మనిషిని పెట్టి డీజీపీతో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళు చెప్పే మాటలే డీజీపీ నోట్ నుంచి వచ్చే పద్ధతిలో చేశారు అని. రాజనాథ్ రెడ్డి గారికి ఆయనకు ఫ్రీ హ్యాండ్ లేదు. ఆయన హీ హాస్ టు డిపెండ్ ఆన్ సమ్ అదర్, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంగా చేశారు అని. అది తప్పండి. అది చేసినాడు కాబట్టి ఈరోజు చిత్తుగా ఓడిపోయినారు ప్రజలు. ఇప్పుడు అభివృద్ధి చంద్రబాబు చేస్తాడనో, ఎందుకంటే వీళ్ళు ఈ భ్రమలో ఉన్నారు, చాలా భ్రమల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళు. ఏదో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. కాదండి. అరాచక వ్యవస్థ పోవాలి, ఈ దుర్మార్గం పోవాలి, ప్రశాంతంగా ప్రజలు జీవించాలి. నాకు సారీ మీ ఛానల్లోనే చెప్పినాను, మదనపల్లిలో ఒక లెక్చరర్ చెప్తున్నాడు, సార్ ఈ గవర్నమెంట్ కనుకుంటే మా తాతల తండ్రుల కాలం నుంచి ఒక ఇంట్లో ఉంటున్నాం మేము, మా సొంతము, అది రేపు ఎవడన్నా వచ్చి దూరి ఇది నాదే పోవా నువ్వు బయటికి వెళ్ళిపో అంటే పోవాల్సి వస్తుంది. అంటే ఆ రకంగా సామాన్య ప్రజలు ఈ అరాచకాలను చూసి విసిగిపోయి ఉన్నారు. ఎవడు ఏది ఇష్టం వచ్చుకుంటే అది చేయొచ్చు. పోలీసుతో వాళ్ళ చేతిలో ఉంటారు. భూములు లాక్కున్నారు, ఇండ్లు లాక్కున్నారు, ఆస్తులు లాక్కున్నారు, పంచాలు చేసినారు, డబ్బులు వసూలు చేసినారు. కాబట్టి ప్రజలు అరాచకం ఉండకూడదని ప్రధానంగా భావించారు. కాబట్టే తెలుగుదేశం పార్టీ లేదా మిగతా వాళ్లకు అధికారం అప్పచెప్పారు. సంతోషం. ఇప్పుడు 9 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు చాలా ఇంపార్టెంట్ ఇది కాదని ప్రశ్నే ఉందండి. అది ఇంపార్టెంట్ కాబట్టి ప్రజలు మీ మీద నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసే చెప్తాను నేను. వివేకానంద రెడ్డి కేసు మీకు గుర్తుంటే వెంకటేశ్వర గారు, మీకు కూడా గుర్తుంటుంది, ఇంటెలిజెన్స్ చీఫ్ అప్పుడు ఎవరండి? ఏబి వెంకటేశ్వరరావు. ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ తర్వాత ఆయన్ను చాలా వేధించారు, అది వేరే సంగతి. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి మేము ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అంతా సేకరించాము, ఈ సమాచారాన్ని మేము సిబిఐ వాళ్ళకు కూడా ఇచ్చాము, మేము వాళ్ళకి లెటర్లు కూడా రాశాను, నేను సమాచారం కావాల్సింటే మేము ఇస్తాం, మా దగ్గర ఉండే సమాచారం. అట్లాగే ఆ రోజుల కడప ఎస్పీ అభిషేక్ మోహంతి అండి ఈ మర్డర్ జరిగిన, నాకు తెలిసి వారం 10 రోజుల్లో ఈ గ్యాదర్డ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్నామో ఈ గ్యాదర్డ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. అయితే వాళ్ళ ఫాదర్ సీనియర్ మోహంతి గవర్నమెంట్ మారుతుందని అంచనా ఉంది అప్పటికి వాళ్ళకు. ఎందుకు రానైనా మనకు మళ్ళీ గవర్నమెంట్ మారితే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు అని ఆయన్ను తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. కాబట్టి 9 నెలలు అయిన తర్వాత ఎక్కడేసిన గోంగడి అక్కడే ఉండి మనం ఏం చెప్పినా కానీ దానికి పెద్ద పవిత్రత ఉండదండి. వివేకానంద రెడ్డి కేసు మీరు సిబిఐ వెంటబడి
ఏదో ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకొని వచ్చి చార్జ్ షీట్లు పెట్టి అరెస్ట్ చేయాల్సిన వాళ్ళని అరెస్ట్ చేసి కేసు నడిపితే జనం ఎస్ గవర్నమెంట్ పనిచేస్తుంది అనుకుంటారు. ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే వెంకటకృష్ణ గారు, ఎమ్మెల్యేలు మామూలుగా లేరండి. ఇప్పుడు కూడా మామూలుగా లేరు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ అనేటువంటిది ఒక కారణంతో ఐపీఎస్ వాళ్ళు ఒక రకంగా అలిగి ఉన్నారు ఈ గవర్నమెంట్ మీద. చాలామంది సస్పెండ్ కావడము, వాళ్ళను డ్యూటీలో కాకుండా వీఆర్లో పెట్టడం, మనకెందుకులే అనే పద్ధతిలో ఒక సహాయ నిరాకరణ ధోరణి ఇప్పటికీ ఉంది ఐపీఎస్లలో. కింది వాళ్ళు ఏంటంటే డబ్బులు వసూలు చేస్తున్నారు. అసలు చర్యలు తీసుకోవట్లేదని కదా ప్రజల్లో ఉన్న పార్టీల కార్యకర్తల్లో ఉన్న టాకు. అలాంటిది Yes. ఐపీఎస్లు అలగడానికి అవకాశం ఎక్కడుంది అసలు? లేదు ఐపీఎస్లు కొంతమంది సస్పెండ్ చేసినారు, కొంతమందిని ఒక ఇద్దరు VR లో ముగ్గురు పెట్టినారు. చేసినారు. అవును. అదే ఇప్పుడు సార్ ఐఏఎస్లు మీకు అర్థం కావాలా? ఒక్కడు దెబ్బతిన్నా కానీ ఐఏఎస్లు అందరూ ఒకే పద్ధతిలో ఉంటారు. కాబట్టి ఈరోజు అంతగా నిన్న సచివాలయం పోవచ్చాను నేను వేరే పని మీద. ఉమ్. అక్కడక్కడ టాక్ ఏంటంటే మాకెందుకు, మేము చేయమన్నా చేస్తాం, లేకుంటే ఊరికే ఉంటాం. ఆ రకంగా ఇనిషియేటివ్ మరి ఆ బుద్ధి అప్పుడేమైంది? కరెక్టే. నా పాయింట్ ఏంటంటే మీరు గవర్నమెంట్ తరఫున మీరు పని చేసే వాళ్ళను పని చేయండి, మిగతా వాళ్ళని కదిలించండి, ఆ పని చేయాలా. ఇప్పుడు గంజాయి లేకుండా చేస్తున్నాం, అది ఇది మంచిదే, దాన్ని ఎవరైనా హర్షిస్తారు. పాయింట్ ఏంటంటే ఈ రౌడీ ముక్కలు, అరాచక ముక్కలు, ప్రజల్ని బెదిరించే వాళ్ళు, ఇటువంటి వాళ్ళకు భయం ఉండాలండి. పోలీసు వ్యవస్థ యొక్క భయం ఉండాలి, తప్పదు. అది క్రమంగా బలహీనపడుతుంది. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం సంతోషమే. ఇప్పటికైనా సరే హోమ్ మినిస్టరు లేదా డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు పోలీసు వ్యవస్థలో ఒక కొత్త కదలిక తీసుకొని రాకపోతే మనం చెప్తూనే ఉంటాం, వాళ్ళు చేస్తే వాళ్ళు చేస్తుంటారు. రైట్. గఫూర్ గారు ఒక్క నిమిషం. ఎమ్మెల్యేలు కూడా- గఫూర్ గారు ఒక్క నిమిషం అండి. రామకృష్ణ